ఈజీగా ఫోనిక్స్ నేర్చుకోవడానికి కొన్ని సౌండ్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే సింగిల్ లెటర్ ఫోనిక్స్. ఇదేంటంటే మనకి సింగిల్ లెటర్స్ ఉంటాయి. దాంతో మనకి ఫోనిక్స్ ఉంటాయి. అండ్ మనకి ఇది చాలా ఈజీగా కూడా ఉంటదనమాట. పిల్లలు ఫస్ట్ ఆ సౌండ్‌ని నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా వర్డ్‌కి లింక్ అయ్యి ప్రొనౌన్స్ చేయడం ఈజీగా ఉంటది. తర్వాత డయాగ్రాఫ్స్ అంటే 2 లెటర్స్ ఉంటాయి. బట్ ఒక్కటే సౌండ్ చేస్తది. అండ్ ట్రికీ వర్డ్స్ ఉంటాయి. యాక్చువల్‌గా ట్రికీ వర్డ్స్ అంటే ఏంటంటే వాటికి ఫోనిక్స్ రూల్స్ ఏమి ఉండవు. దాన్ని మనం రిమెంబర్ చేయాలి. ఈవెన్ కిడ్స్ కూడా దాన్ని చూస్తూ అవి ఎక్కువగా మనకి సెంటెన్సెస్‌లో జాయిన్ చేయడానికి వాటికి ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి. సో ఆ వర్డ్స్ అన్నీ కూడా బేసిక్‌గా రిమెంబరెన్స్ ఆటోమేటిక్‌గా అయిపోతది. కంటిన్యూస్‌గా వర్డ్స్ యూజ్ చేస్తారు కాబట్టి అది రిమెంబర్ చేసుకోవాల్సిన వీటికి ఎలాంటి రూల్స్ కూడా ఉండవు. ఫస్ట్ సింగిల్ లెటర్ సౌండ్స్. ఇదేంటంటే ఈచ్ లెటర్కి ఒక సౌండ్ వస్తుంది. స్, అ, ట, ప, న. స్ సన్ స్నేక్. ఆ యాపిల్ యాంట్. ట టైగర్ ట్యాప్. ప పెన్ పిగ్. న నెట్ నోస్. ఇవి చాలా సింపుల్ అనమాట. ఈ సౌండ్స్ వచ్చాయి అంటే ఈ ఫన్నిక్ సౌండ్ మనకు వచ్చేసింది అంటే మనకు ఆటోమేటిక్గా ఈ వర్డ్ ఈజీగానే మనకి తెలిసిపోతుంది. డయాగ్రాఫ్స్ అంటే మనకి టూ లెటర్స్ కాంబినేషన్ ఉంటుంది. 2 లెటర్స్ కంబైన్ అయ్యి ఒక్కటే సౌండ్ చేస్తుంది. ఇక్కడ బేసిక్గా మనకి ఎస్హెచ్, స, హ, స, హ అని మనం వర్డ్లో యూజ్ చేయం. అవి రెండు కలిపి ఒక్కటే సౌండ్ చేస్తాం. అది ఏంటంటే ష్ అని. ష్, షిప్, షాప్. ఓ బోట్, గోట్. చ్ చైర్, చిప్. ని టూ డిఫరెంట్గా మనం స్పెల్ చేస్తాం. ఒకటి థిన్, త, దిస్, ద. క్ డక్, చిక్. ఈ ట్రీ, సి. ఊ బుక్, మూన్. ఇది షార్ట్, ఇది లాంగ్. ఏ రెయిన్, టెయిల్. ట్రికీ వర్డ్స్ ఏంటంటే వర్డ్స్ దట్ కెన్ నాట్ బి సౌండెడ్ నార్మలీ. బేసిక్గా చిల్డ్రన్ ఏంటంటే మస్ట్ రిమెంబర్ బై సైట్. వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకు ఒక రిమెంబరెన్స్కి వచ్చేస్తుంది, వాళ్ళకి అర్థం కూడా అయిపోతుంది. సెపరేట్గా మనం ఇది ఒకవేళ ద, హీ, షీ, వాస్, యూ, సెడ్, టు, డూ. సెకండ్ సెట్ ఏంటంటే నో, గో, ఇంటూ, మీ, మై. సెట్ 3 దే, ఆల్, హర్, హ్యావ్, లైక్. సెట్ 4 some, come, were, there, little, one, when, out. Advanced what, why, where, who, again, thought, through, work. So ఇవి ట్రికీ వర్డ్స్. నో ఫనిక్ రూల్స్.